అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 days free short term training from Python to AI. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సెషన్స్ ఫాలో అవుతున్నారో మనం సక్సెస్ఫుల్ గా డే 14 కూడా కంప్లీట్ చేసేస్తున్నాం అండ్ డే 15 కి ఎంటర్ అయ్యాం. ఓకే. సో లాస్ట్ డేలో అసలు లాస్ట్ సెషన్ ఏం కవర్ చేశాను అనేది ఒక్కసారి క్విక్ గా రివైజ్ చేసేసుకుని డే 15 లో ఇవాళ పర్టికులర్ సెషన్ లో ఈ పర్టికులర్ వీడియోలో మనం అసలు ఏం నేర్చుకోబోతున్నాం అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం కొత్త మాడ్యూల్ని స్టార్ట్ చేసాం, అవునా? సో పైథాన్ ఫండమెంటల్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో టాపిక్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసాము. అప్పుడు లాస్ట్ సెషన్లో మనం ఈడిఏ అని ఒక మాడ్యూల్ని స్టార్ట్ చేసాం. అసలు ఈడిఏ అనేది ఎక్కడుంది అంటే కనుక మనకి ఒక మెథడాలజీలో ఈ ఈడిఏ అని ఒక టాపిక్ వస్తుంది అనమాట. అసలు ఈ మెథడాలజీ ఏంటి అంటే ఆ మెథడాలజీ పేరే క్రిస్ప్ ఎంఎల్క్యూ. ఓకే. సో క్రిస్ప్ ఎంఎల్క్యూ అనేది ఏంటి ఫ్రెండ్స్? క్రిస్ప్ ఎంఎల్క్యూ అనేది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ. ఓకే. సో ఈ మెథడాలజీని యూజ్ చేసి మనం ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాము, లేదా ఎంఎల్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాము. ఓకే. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి క్లయింట్ ఏఐ సొల్యూషన్ అడుగుతున్నాడు అంటే దాని యొక్క డేటా బట్టి కూడా ఉంటుంది అనమాట. ఎటువంటి అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళు ఇచ్చే డేటా బట్టి, వీటిని బేస్ చేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అప్లికేషన్ అయితే బిల్డ్ చేస్తాం. సో క్రిస్ప్ ఎంఎల్క్యూ అనేది ఆ, దేనికి సూచిస్తుంది? క్రిస్ప్ ఎంఎల్క్యూ అంటే దాని యొక్క అర్థం క్రాస్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రాసెస్ ఫర్ మషీన్ లెర్నింగ్ విత్ క్వాలిటీ ఎష్యూరెన్స్. అంటే క్వాలిటీ పరంగా ఎష్యూరెన్స్ వస్తుంది. ఓకే. ఇంతకు ముందు ఈ క్రిస్ప్ ఎంఎల్క్యూని క్రిస్ప్ డిఎం అని పిలిచేవాళ్ళు. అందులో క్వాలిటీ ఎష్యూరెన్స్ లేదు ఫ్రెండ్స్. ఓకే. సో క్వాలిటీ పరంగా ఎష్యూరెన్స్ లేదు కానీ బట్ నిదానంగా ఏం జరిగిందంటే ఈ క్రిస్ప్ ఎంఎల్క్యూ అప్డేట్ చేశారు అనమాట. అంటే క్రిస్ప్ డిఎంని కాస్త క్రిస్ప్ ఎంఎల్క్యూగా చేశారు. ఓకేనా? రైట్. సో ఈ క్రిస్ప్ ఎంఎల్క్యూలో మొత్తం 6 ఫేజెస్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మనం లాస్ట్ సెషన్లోనే కవర్ చేసాం. ఒక్కసారి అన్ని క్విక్గా రివైజ్ చేసేద్దాము. సో అన్నీ ఒకసారి మాట్లాడేద్దాం. 6 ఫేజెస్ ఏంటంటే బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసేసి బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి డేటా ప్రిపరేషన్. థర్డ్ ఫేజ్ వచ్చేసి మోడల్ బిల్డింగ్. ఓకే. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 4 వచ్చేసి ఇవాల్యుయేషన్, మోడల్ ఇవాల్యుయేషన్. ఫేజ్ 5 వచ్చేసి డిప్లాయ్మెంట్. అండ్ లాస్ట్ ఫేజ్ 6 వచ్చేసి మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ 6 ఫేజెస్ యూజ్ చేసుకుని మనం మన కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తున్నాం అనమాట రియల్ టైంలో. ఓకే. సో మీరు డేటా సైంటిస్ట్ అని ఒక రోల్ని బాగా ఇన్ని ఉండొచ్చు ఈ మధ్య కాలంలో. ఓకే. పోస్ట్ కోవిడ్ నుంచి ఈ పర్టికులర్ డెసిగ్నేషన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. దానికి కారణం ఏఐ, దానికి కారణం ఎంఎల్. అంటే ఈ డేటా సైంటిస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ మోడల్ బిల్డింగ్ అనేది ఉంది చూసారా, ఈ ఫేజ్ లో డేటా సైంటిస్ట్ అనే ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు. ఓకే. సో ముందుగా అసలు ఫేజ్ 1 నుంచి అర్థం చేసుకుంటూ వద్దాం. బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్ అంటున్నాం. బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే సో మనల్ని ఎవరైతే క్లయింట్ అప్రోచ్ అవుతాడో, అంటే ఇంకొక క్వశ్చన్, ఈ క్లయింట్ ఏ డొమైన్ క్లయింట్ అయినా అయి ఉండొచ్చా? అంటే ఎటువంటి బిజినెస్ అయినా రన్ చేయొచ్చా అంటే ఎస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ బిజినెస్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి బిజినెస్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఒక బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వచ్చాడు అనుకుందాం. ఓకే. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టార్ నుంచి వచ్చాడు అనుకుందాం. సో ఈ క్లయింట్ కూడా మనం అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చా?
మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చా అంటే ఎస్. దానికి ఆన్సర్ ఎస్. లేదు, ఇంకో క్లయింట్ తీసుకున్నా. ఈ క్లయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్ నుంచి వచ్చాడు. ఐదు దాకి ఐదు ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా మనం సొల్యూషన్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట. మీరు రియల్ వరల్డ్ లో చూసుకుంటే ఏఐ అనేది ఒక్క డొమైన్ కి రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. ఏ డొమైన్ లో చూసినా ఏఐ ఉంది ఈ రోజుల్లో. ఏ డొమైన్ లో చూసినా ఏ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మన క్లయింట్ ఏ డొమైన్ నుంచి వస్తే మనకేంటి? అట్లా లాస్ట్ క్వశ్చన్, లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ నుంచి వచ్చినా కానీ చేయొచ్చా? అదే ఫార్మా వీటిల నుంచి వచ్చినా కానీ చేయొచ్చా? ఇప్పటికే ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మనం ఆల్రెడీ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఫార్మా డొమైన్కి ఇచ్చాం అనమాట. చాలా ఏ అప్లికేషన్స్, ఎంఎల్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకే, అంటే అక్కడ ఏం చేస్తారు అఖిల్ అంటే, సింపుల్గా ఫస్ట్ ఫేజ్ ప్రకారం బిజినెస్ అండ్ డేటా అండర్స్టాండింగ్ అంటే, క్లయింట్ ఏ డొమైన్ నుంచి వచ్చాడనేది పక్కన పెడితే, ఫస్ట్ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాము. బిజినెస్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటాం. అంటే బిజినెస్ ప్రాబ్లం అంటే ఏంటకి? ఇప్పుడు క్లయింట్కి ఏదో ఒక సమస్య ఉంటేనే కదా మనల్ని అప్రోచ్ అయ్యేది. అదే ప్రాబ్లం. ఆ సమస్య ఎక్కడ వస్తుంది? వాళ్ళ రన్ చేసే ఒక బిజినెస్ లో వస్తుంది. సో బిజినెస్ ప్రాబ్లం అని చెప్పగలం అనమాట. ఎప్పుడైతే ఒక క్లయింట్ కి బిజినెస్ ప్రాబ్లం అనేది ఒకటి రైజ్ అవుతుందో, ఇమీడియట్ గా మనలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఈ బిజినెస్ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవాలి. చాలా నీట్ గా క్లీన్ గా ఉండాలన్నమాట బిజినెస్ ప్రాబ్లం. కొంచెం అటు ఇటు అయినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఒకటి చెప్పాడు, ఇది నా ప్రాబ్లం అన్నాడు అనుకోండి, మనకి అది వేరే డైరెక్షన్లో అర్థమైంది అనుకోండి, మనం దీని మీద వర్క్ చేస్తాం. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చేలాగా మనం పని చేస్తాం. క్లయింట్ దీనికి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయంటే అవ్వవు. సో అందుకనే ఫేజ్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే మనకి క్లయింట్ ఏమంటారు, ఇనీషియల్గా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది రికార్డ్ చేస్తాం అనమాట. రికార్డ్ చేసి మనం మల్టిపుల్ టైమ్స్ ఈ బిజినెస్ ప్రాబ్లమ్ చదివి అర్థం చేసుకుంటాం. ఓకే, అర్థం చేసుకున్నాక రీసెర్చ్ చేస్తాం అనమాట. రీసెర్చ్ చేసి చాలా సార్లు మనం డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ విజిట్ చేసి రీసెర్చ్ చేసి ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఎవరైనా క్లయింట్స్ ఫేస్ చేశారా, ఫేస్ చేస్తే ఎటువంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేశారు అనే ఒక్క దాని మీద రీసెర్చ్ చేస్తాము ఫ్రెండ్స్. ఓకే, సొల్యూషన్ కనుక ఆల్రెడీ ఉందనుకోండి, మనం ఈ సొల్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా కొంచెం మాడిఫై అయినా చేసుకోవచ్చు. లేకపోతే మనం ఒక కొత్త సొల్యూషన్ బిల్డ్ చేయాలి. ఓకేనా? సో ఇంచుమించు మాక్సిమం కేసెస్లో మనకి సొల్యూషన్స్ అనేవి రెడీగా అవైలబుల్ ఉంటాయి. సో ఈ సొల్యూషన్స్ ని మనం జస్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తే మనం బిజినెస్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే ఇవ్వగలం. ఓకేనా? సో వన్స్ బిజినెస్ ప్రాబ్లం అర్థమయ్యాక రీసెర్చ్ అనేది చేసి మనం ఒక డాక్యుమెంట్ని రెడీ చేస్తాం. ఆ డాక్యుమెంట్ పేరేంటి? ప్రాజెక్ట్ చార్టర్. ఆ డాక్యుమెంట్ పేరు ప్రాజెక్ట్ చార్టర్. ఓకే, ఈ ప్రాజెక్ట్ చార్టర్ లోపలే హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెడతాం అనమాట. హై లెవెల్ అని మెన్షన్ చేస్తున్నాం వర్డ్. హై లెవెల్ అంటే ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ డాక్యుమెంట్ లో ఉంటుంది. సో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇల్లుని రెంట్కి తీసుకుంటున్నాం అనుకోండి. సి ఒక పర్టికులర్ సిటీకి మనం షిఫ్ట్ అయ్యాం. ఓకే, ఈ సిటీలో నేను ఒక ఇల్లు ఒక హౌస్ని రెంట్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఓనర్ ఏం చేస్తాడు? మీరు రాగానే మీకు రెంట్కి ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. మనకి ఫస్ట్ ఒక అగ్రిమెంట్ చేసుకుందాం అంటాడు. అవునా? ఈ అగ్రిమెంట్లో ఏముంటుంది? హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఎన్ని మంత్స్ రెంట్ని అడ్వాన్స్గా ఇవ్వాలి. ఓకే, రెంట్ ఎప్పుడు ఏ తారీఖుని పే చేయాలి. సో ఇలాంటి అన్ని ఎక్స్వైజీ కండిషన్స్ టర్మ్స్ అన్నీ కూడా ఈ అగ్రిమెంట్లోనే పెడతాడు. ఈ అగ్రిమెంట్నే మనం డాక్యుమెంట్గా భావించి మనం అప్పుడు కానీ మనం ఇంట్లో దిగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. దీని మీద సైన్ చేయాలి మనం. సో ఎలా అయితే అగ్రిమెంట్ ఉంటుందో ఎవరికి, హౌస్ ఓనర్కి, మనకి, సేమ్ అలాగే మన క్లయింట్కి అండ్ మన కంపెనీకి ఒక అగ్రిమెంట్ అనేది బిల్డ్ చేస్తాం ప్రాజెక్ట్ పరంగా. దాన్నే ప్రాజెక్ట్ చార్టర్ అంటారు. ఈ ప్రాజెక్ట్ చార్టర్లో మొత్తం హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ని పెడతాం అనమాట, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, సో ఇందులో మెయిన్ గా ఇన్ఫర్మేషన్ అంటాం కాబట్టి మొత్తం మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మన గోల్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం? డబ్బుల కోసం అని చెప్పకూడదు కదా. మన గోల్ ఏంటి? ఓకే, ఆ ఆబ్జెక్టివ్ ని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, కొన్ని కేసెస్లో ఒకటే ఆబ్జెక్టివ్ ఉండొచ్చు, బట్ కొన్ని కేసెస్లో రెండు మూడు ఉండొచ్చు. సో ఎన్ని ఉంటే అవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ చార్టర్లో రికార్డ్ చేస్తాం. ఆబ్జెక్టివ్స్తో పాటు కన్స్ట్రెయింట్స్ కూడా రికార్డ్ చేస్తాము. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే, కన్స్ట్రెయింట్స్ అంటే ఛాలెంజెస్. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్స్ ని మనం అచీవ్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం కదా. ఆ ఛాలెంజెస్ ని కూడా మనం ఇక్కడే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ఎట్లా, ఏంటి దీని యొక్క సొల్యూషన్ అంటే, ఈ రెండింటిని కూడా మనం మ్యాక్స్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అని టూ ఆప్టిమైజేషన్ టర్మ్స్ యూజ్ చేసి, ఓకే, ఆబ్జెక్టివ్స్ అండ్ కన్స్ట్రెయింట్స్ మనం డిఫైన్ చేస్తాం. అవునా? రైట్. సో అలా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మొత్తం బడ్జెట్ అవ్వచ్చు, లేదా సమరీ, ఓకే, మైల్ స్టోన్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ స్కోప్ అవ్వచ్చు, ఓకే, గైడ్ లైన్స్ అవ్వచ్చు, అన్ని ఫైనల్ గా మన మేనేజర్ అండ్ క్లయింట్ దీన్ని సైన్ చేశాక మాత్రమే మన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే క్లయింట్ ప్రొవైడ్ చేసిన డేటాని మనం అర్థం చేసుకుంటాం. ఆ డేటాని ప్రొవైడ్ చేసుకునే దానిలోనే మనం డేటా క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా అర్థం చేసుకుంటాం. డేటా స్ట్రక్చర్డా, అన్స్ట్రక్చర్డా అని చూస్తాం. స్ట్రక్చర్డ్ అంటే ఏంటి? డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో ఉండి ఒక స్కీమా కనుక డేటా ఉంటే దాన్ని స్ట్రక్చర్డ్ అంటాం. లేదు, అదే డేటాని మనం రా ఫార్మాట్లో టేబుల్లో మెన్షన్ చేయలేకపోతే, ఓకే, సేవ్ చేసుకోలేకపోతే అది అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. స్ట్రక్చర్ డేటాకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎనీ ఆర్డిబిఎంఎస్ సిస్టమ్ అంటాం. అంటే ఏ డేటా అయితే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉంటుందో దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అలాగే అన్స్ట్రక్చర్డ్ డేటాకి వీడియోస్, ఇమేజెస్, టెక్స్ట్, స్పీచ్ ఇవన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్తాం. ఓకేనా? రైట్. అలాగే బిగ్ డేటా, నాన్ బిగ్ డేటా అంటాం. బిగ్ డేటా అని ఎప్పుడు డిస్కస్ చేస్తాం? బిగ్ డేటా అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే డేటా కనుక 4 V's ని ఫాలో అయితే అప్పుడు డేటా అనేది బిగ్ డేటా అని చెప్తాం. బిగ్ డేటా అంటే ఆ 4 V's ఏంటంటే, 4 V's ఏంటంటే ఫస్ట్ వి వచ్చేసి వెలాసిటీ, సెకండ్ వి వచ్చేసి వెరైటీ, థర్డ్ వి వచ్చేసి వాల్యూమ్, అండ్ ఫోర్త్ వి వచ్చేసేసి వెరాసిటీ. ఓకే, సో ఈ 4 ప్రాపర్టీస్ని, 4 V's ని కనుక మన డేటా ఫాలో అవుతుందంటే ఖచ్చితంగా మన డేటా బిగ్ డేటా అని మాత్రం చెప్పగలం. రైట్. తర్వాత డేటా క్రాస్ సెక్షనల్ డేటానా, ప్యానల్ డేటానా, లేదా టైమ్ సిరీస్ డేటా అనేది కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. క్రాస్ సెక్షన్ అంటే డేటా అనేది ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయ్యి ఉండదు. ఓకే, టైమ్ సిరీస్ మాత్రం అలా కాదు. టైమ్ సిరీస్ అనే డేటా టైం యొక్క టైం యొక్క కాలంని బేస్ చేసుకుని అదొక సీక్వెన్స్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ కాలంని బేస్ చేసుకుని డేటా అనేది ఒక సీక్వెన్స్లో అరేంజ్ అయి ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ప్యానల్ డేటా కూడా ఉంది. ప్యానల్ డేటా అనేది వచ్చేసేసి టైమ్ సిరీస్ డేటా అండ్ క్రాస్ సెక్షనల్ డేటా ఈ రెండు కలిపితేనే ప్యానల్ డేటా అని చెప్తాం. అవునా? రైట్. సో ఇవన్నీ కూడా మనము నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాం. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఉంది, బ్యాలెన్స్డ్, ఇంబ్యాలెన్స్డ్.
బ్యాలెన్స్కి ఇంబ్యాలెన్స్కి తేడా ఏంటంటే, బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడు చెప్తామంటే డేటాలో ఉన్న వై కాలం అవుట్పుట్ కాలంలో ఇనీషియల్గా ప్రతి క్లాస్ యొక్క కౌంట్ చూస్తాం అనమాట. ఇన్ కేస్ అన్ని క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లాసెస్ కూడా 30% ఆఫ్ ద వాల్యూస్ ఉంటే ఖచ్చితంగా డేటా అనేది బ్యాలెన్స్ డేటా అని చెప్తాం. అలా కనుక ఆ రూల్ కనుక ఫాలో అవ్వకపోతే డేటా అనేది ఇంబ్యాలెన్స్డ్ అని చెప్తాం. సో అది డేటా బ్యాలెన్స్ అయితే ఏం చేయాలి, డేటా ఇంబ్యాలెన్స్ అయితే ఏం చేయాలి. డేటా బ్యాలెన్స్ అయితే కళ్ళు మూసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. బట్ డేటా ఇంబ్యాలెన్స్ అయితే మాత్రం మనం ముందుకు వెళ్ళడానికి లేదు. కొన్ని స్టెప్స్, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఈ ఇంబ్యాలెన్స్ డేటాని బ్యాలెన్స్ చేస్తామన్నమాట. సో అలా ఎందుకు చేస్తున్నాం అది, ఎందుకు డేటాను బ్యాలెన్స్ చేయాలంటే, మనం ఏవైతే ఆల్గోరిథమ్స్ యూస్ చేస్తామో మోడల్ బిల్డ్ చేయడానికి, ఇందులో చాలా వరకు, చాలా మెజారిటీ, మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటి, ఈ ఆల్గోరిథమ్స్ అన్నీ కూడా ఈ బ్యాలెన్స్డ్ డేటా మీద బిల్డ్ చేశారనమాట. ఓకే, బ్యాలెన్స్డ్ డేటా యూజ్ చేసుకుని అప్పట్లో ఈ ఆల్గోరిథమ్స్ అన్ని బిల్డ్ చేశారు. ఇప్పుడు మనం అదే ఆల్గోరిథం తీసుకెళ్ళి ఇంబ్యాలెన్స్డ్ డేటా మీద పనిచేస్తే మన మోడల్ అనేది ఏంటి, బయస్ అయిపోద్ది. అంటే ఏదైతే ఒక పెద్ద క్లాస్ ఉంటుందో, ఏదైతే ఒక క్లాస్కి ఎక్కువ వాల్యూస్ ఉంటుందో ఆ క్లాస్ మీద మనం మోడల్ అనేది బయస్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీరు గమనించండి. అందుకనే డేటా అనేది బ్యాలెన్స్డా ఇంబ్యాలెన్స్ అనేది చెక్ చేస్తాం ముందుగానే. రైట్, నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాం, ఇంకా మనం డేటా టైప్స్ డిస్కస్ చేసాం aquí. ఎనాలిటిక్స్ పరంగా 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి డిస్క్రీట్, ఇంకోటి కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్. ఓకే, ఇవి జస్ట్ మనం కౌంట్ చేయగలం అంతే. అదే కంటిన్యూస్ వచ్చేసి ఏదైతే ఒక డేటాని మనం డెసిమల్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తామో, ఓకే, సో దాని యొక్క రేంజ్ బట్టి డెసిమల్ ఫార్మాట్లో మెన్షన్ చేస్తాము, అది కంటిన్యూస్ డేటా అని చెప్పగలం. అండ్ ఈ కంటిన్యూస్ డేటాని మనం మెజర్ చేయగలం. డిస్క్రీట్ డేటాకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్, లేదా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ నేమ్, ఓకే, నెంబర్ ఆఫ్ టాయ్స్, ఇలాంటివన్నీ కూడా డిస్క్రీట్ అన్నమాట, ఫిక్స్డ్. బట్ కంటిన్యూస్ డేటాకి హైట్ ఆఫ్ ఎ పర్సన్, తర్వాత వెయిట్ ఆఫ్ ఎ పర్సన్, టెంపరేచర్, ఇవన్నీ కూడా మనం మెజర్ చేయగలం కాబట్టి అది కంటిన్యూస్. ఓకేనా, సో డేటా టైప్స్ కూడా మనం అర్థం చేసుకున్నాం. తర్వాత డేటా కలెక్షన్ గురించి మాట్లాడాం. అవునా ఫ్రెండ్స్, డేటా కలెక్షన్ గురించి కూడా మాట్లాడాం. డేటా కలెక్షన్ పరంగా డేటా కలెక్ట్ చేయాలనుకుంటే 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ప్రైమరీ సోర్స్, ఇంకోటి సెకండరీ సోర్స్. ఓకే, సో ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్ ఏంటంటే డేటా ఏదైతే మనం సోర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తామో అది ప్రైమరీ సోర్స్ డేటా అంటాం. సెకండరీ సోర్స్ డేటా అంటే డేటా ఏదైతే మన దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంటుందో అది సెకండరీ సోర్స్ డేటా అంటారు. ఓకేనా, సో సింపుల్ చెప్పాలంటే ప్రైమరీ సోర్స్ డేటాకి ఎగ్జాంపుల్ సర్వేస్, లేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకోండి, డేటా మన దగ్గర ఉండదు. ఓకే, సో అవన్నీ కూడా మనం సోర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయాలి. అండ్ ఈ ప్రైమరీ సోర్స్ డేటాకి మనం కొంచెం కదా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేయాలి అనమాట. బట్ మనకు కావాల్సిన రైట్ డేటాని మనం అచీవ్ చేసుకోగలం. ఓకే, మనకి ఎటువంటి డేటా అయితే కావాలో అదే మనం సర్వే చేసో లేదా ఇంకేదైనా చేసో మనం తెచ్చుకోగలం అనమాట. బట్ సెకండరీ డేటా మాత్రం మనకి ఏదైతే డేటా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఉంటుందో ఆ డేటాని మనం సెకండరీ డేటా అంటారు అనమాట. ఈ డేటాకి మనం ఎటువంటి టైం లేదా మనీ కాస్ట్ అనేది ఇన్వెస్ట్ చేయం ఫ్రెండ్స్. సో బట్ ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటా మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి ఉపయోగపడచ్చు లేదా ఉపయోగపడకపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ కూడా నిన్న డిస్కస్ చేసాం డేటా కలెక్షన్ వరకు. తర్వాత మనకి డేటా ప్రిపరేషన్ ఉంది, మోడల్ బిల్డింగ్ ఉంది, ఇవాల్యుయేషన్ ఉంది, డిప్లాయ్మెంట్ ఉంది, మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, సో ప్రాక్టికల్గా చెప్పాలంటే మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈ 30 డేస్లో అయితే మనం చేయలేము. ఐ మీన్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో అయితే మనం నేర్చుకోలేము. ఎందుకంటే దీనికి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఆ టూల్స్ ద్వారా మనం ఏంటంటే మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ట్రాక్ చేస్తూ ఉంటాం, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం, బాగానే పనిచేస్తుందా లేదా. ఓకే,
పని చేయకపోతే ఇమీడియట్గా మెయింటెనెన్స్ చేయడం. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ సెషన్స్ ఈ ప్రోగ్రామ్లో అయితే కవర్ చేయలేం, బట్ ఈ డిప్లాయ్మెంట్ అయితే కవర్ చేస్తాం. ఒక 2 ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం చేస్తాం అనమాట. ఓకే. సో ఎందుకు ఈ సెషన్స్ మిమ్మల్ని వినమంటున్నానంటే, మీరు కనుక ఏంటి ఒక స్టూడెంట్ అయితే మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏఎంఎల్ డొమైన్లో చేయొచ్చు. ఏముంది, క్రిస్పమిల్కి ఫాలో అయిపోతారు. ఇలా కనుక మీరు మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎక్కడ మీ కాలేజెస్లో అవ్వచ్చు, లేదంటే మీరు మాస్టర్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడైనా మీరు ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో ఇలా కనుక మనం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ రియల్ టైంలో ఇలా చేస్తే మీకు మిమ్మల్ని చూసే స్థాయి వేరుగా ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఇచ్చే ఏదైనా ఆ రెస్పెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇలా చాలా తక్కువ, చాలా తక్కువ ఎవరు చెయ్యరు నిజం చెప్పాలంటే. ఏముంది, వాళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్ని కొంతమంది కొనేస్తారు, లేదంటే కొంతమంది వాళ్ళందరూ వాళ్ళు కష్టపెట్టి వాళ్ళు జస్ట్ చేసి ఇచ్చేస్తారు అనమాట. బట్ రియల్ టైంలో అలా చేయాలంటే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అది మనం ఈ వీడియోస్ ద్వారా మనం అందరికీ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. ఓకేనా? సో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో క్రిస్పర్కి ఒక మెథడాలజీ స్ట్రక్చర్ ఇది. ఇవన్నీ నేను డిస్కస్ చేసాం. కలెక్షన్. ఎస్. ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ డేటా ప్రిపరేషన్. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ క్రిస్ప్ ఎంఎల్క్యూ. క్రిస్ప్ ఎంఎల్క్యూలో ఉన్న సెకండ్ ఫేజే డేటా ప్రిపరేషన్. ఓకే. సో అసలు డేటాని ఏం చేస్తున్నాం అంటే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దేనికకి? డేటా ప్రిపరేషన్ తర్వాత వచ్చే ఫేజ్ ఏంటి? మోడల్ బిల్డింగ్. అవునా? సో ఒక మోడల్ని మనం బిల్డ్ చేయాలంటే మన డేటాని ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఆ డేటా ప్రిపరేషన్ అనేది మనం ఫేజ్ 2లో చేస్తాం. ఓకే. ఈ డేటా ప్రిపరేషన్ ఫేజ్లో మళ్ళీ 3 సబ్ ఫేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఓకే. ఇది మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. ఏంటి ఈడిఏ అంటే? సింపుల్గా చెప్పాలంటే అనాలిసిస్ అని అర్థం. సెకండ్ సబ్ ఫేజ్ వచ్చేసి డేటా క్లెన్జింగ్. దీన్ని ప్రీ ప్రాసెసింగ్ అని కూడా అంటారు, బ్రాండింగ్ అంటారు, మంజింగ్ అని కూడా అంటారు. ఓకే. సో వన్స్ ఈడిఏ చేశాక డేటా క్లీనింగ్ యాక్టివిటీస్ నేర్చుకుంటాం. ఓకే. అసలు డేటాని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. ఓకే. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఫ్రెండ్స్, అంటే అంతకుమించి ఏం లేదు. క్లీనింగ్ అనొచ్చు, ప్రీ ప్రాసెసింగ్ అనొచ్చు, లేదంటే బ్రాండింగ్ అంటారు, మంజింగ్ అంటారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వచ్చిందంటే, కొన్ని కంపెనీస్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడతాయి అన్నమాట. ఒక కంపెనీ డేటా బ్రాండింగ్ అని వాడచ్చు, ఇంకొక కంపెనీ డేటా మంజింగ్ అని వాడచ్చు. అంటే రెండు ఒకటే, బట్ వాళ్ళు వాడే టర్మినాలజీ వేరు ఉండొచ్చు అంతే. ఓకే. సో అంతా కూడా క్లీనింగ్ అని చెప్తాం అనమాట. ఓకేనా? వన్స్ ఈడీ అయిపోగానే డేటా క్లీనింగ్ స్టెప్స్ గురించి మాట్లాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ టోటల్ 9 స్టెప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి యూజ్ కేస్ తీసుకుని చేస్తాము. అలాగే వన్స్ డేటా క్లీనింగ్ అవగానే ఫీచర్ ఇంజనీరింగ్ గురించి జస్ట్ మాట్లాడతాం. అసలు ఫీచర్ ఇంజనీరింగ్ అనేది ఎలా చేయాలి? ఫీచర్ అంటేనే కాలమ్స్. అవునా? ఎస్. ఫీచర్ ఇంజనీరింగ్ అంటేనే మనం కాలమ్స్ మీద సమ్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తున్నామని దాని అర్థం. ఓకే. సో వీటిని యూజ్ చేసి మనం అంటే ఎటువంటి కాలమ్స్ ని ఉంచాలి, ఎటువంటి కాలమ్స్ ని మనం తీసేయాలి. రిలవెంట్ కాలమ్స్ మాత్రం ఉంచితే సరిపోద్ది కదా ఫ్రెండ్స్.
ఇర్రెలవెంట్ కాలమ్స్ అన్ని అవసరం లేదు. సో ఆ రిలవెంట్ కాలమ్స్ని ఐడెంటిఫై చేసుకుని ఉంచుతాం. అదే ఫీచర్ సెలెక్షన్ అంటారు. ఇందులో కూడా స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ గురించి ఒకసారి మాట్లాడవచ్చు. ఓకే. సో ఇప్పటికైతే మనం ఈ పర్టికులర్ సెషన్లో ఈడిఏ స్టార్ట్ చేద్దాము. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎందుకంటే ఈడిఏ అనేది ఆ, వినడానికి చిన్న టాపికే కానీ బట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకు ఎక్కిలంటే అది మనం అర్థం చేసుకున్నాం. డేటా ప్రిపరేషన్ ఈ ఫేజ్ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద టైం, ప్రాజెక్ట్ టైంని కన్జ్యూమ్ చేసేసుకుంటాం. అంతసేపా? ఎస్. దానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే దాని అర్థం ఎక్కువ స్టెప్స్ ఉన్నాయని కాదు, మన డేటాని బట్టి టైంని ఆక్యుపై చేసేసుకుంటుంది. ఎందుకు ఏంటి అనేది మనం ఆ, మరి ఇంకొన్ని నిమిషాల్లో మనం తెలుసుకుందాం. రైట్. సో ఈడిఏ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ మూమెంట్స్. ఓకే. సో ఈడిఏలో మనకి ఇన్ టోటల్ 4 మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్ అండ్ ఫోర్త్ మూమెంట్. యాక్చువల్లీ మూమెంట్స్ ఏంటి? బిజినెస్ డెసిషన్ అని రాసావు, మూమెంట్స్ అంటావు ఏంటిదంటే, సో మన మనకి డేటా ఇచ్చాడు కదా క్లయింట్. ఇది రా డేటా. అవునా? రా డేటా అని ఎందుకంటానంటే మనకి క్లయింట్ ఏదైతే డేటా ఇచ్చాడో అదే డేటాని యాజ్ ఇట్ ఈస్ తీసుకుని, ఓకే, దాన్ని మనం రా డేటా అని కూడా చెప్తాం. సో ఆ డేటా మీద అనాలిసిస్ చేయగలిగాం అనుకోండి, అదే ఈడిఏ. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. డేటా మీద అనాలిసిస్ చేస్తున్నాం అండ్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. దీంట్లో నుంచి ఏంటి ఇన్సైట్స్ అన్ని రాబడుతుంది. అనాలిసిస్ చేశాక మొత్తం ఇన్సైట్స్ రాబట్టి ఈ ఇన్సైట్స్ ని మనం క్లయింట్ కి షేర్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దీని తగ్గట్టుగా క్లయింట్ అనేవాడు వాడికి నచ్చినట్టుగా వాడి బిజినెస్ ని రీషేప్ చేసుకోవచ్చు. అది అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈడిఏ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఈడిఏలోనే మనం అనాలిసిస్ అయిపోయి డేటాని విజువలైజ్ కూడా చేస్తున్నాం అనమాట, రా డేటాని. ఓకేనా? సో ఈడిఏలో ఏముంటాయి మనకి? ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్, సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్, థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్, ఫోర్త్ మూమెంట్ బిజినెస్ డెసిషన్. ఈచ్ అంటే ప్రతి బిజినెస్ డెసిషన్ కూడా మనకి డేటా గురించి ఏదో చెప్పింది, అంటే సంథింగ్ ఏదో చెప్తుంది అనమాట. అందుకని మనం ఆ పర్టికులర్ డెసిషన్, బిజినెస్ డెసిషన్లో ఉన్న స్టాటిస్టికల్ మెజర్స్ అన్నీ కూడా డేటా మీద ఉపయోగించి వాటి వాల్యూస్ తెచ్చుకుంటాం. ఆ వాల్యూస్ ద్వారా మనం డేటాను అర్థం చేసుకుంటాం అన్నమాట. ఓకే. డేటాను అర్థం చేసుకోవడం అంటే ఏంటి? కాలమ్స్ని అర్థం చేసుకుని ఓకే ఈ కాలమ్స్ ఉన్నాయి, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని రోస్ ఉన్నాయి, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇది కాదు చెప్పడం. ఓకే. ఎటువంటి డేటా ఉంది మన దగ్గర? ఓకే. సో డేటా గురించి ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ నేర్చుకోవాలంటే, ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ తెలుసుకోవాలంటే మనం ఈడిఏ చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఆ 4 మూమెంట్స్ని రన్ చేసి ఏంటి డేటా మీద, అప్పుడు డేటా మీద విజువలైజ్ చేస్తే కనుక, అదే డేటాని మనం విజువలైజ్ చేస్తే కనుక మనకి వచ్చే ఇన్సైట్స్ అన్నీ ఇన్ని కావు. మనకు వచ్చే ఇన్సైట్స్ అన్నీ ఇన్ని కావు, చాలా అంటే చాలా ఇన్సైట్స్ వస్తాయి. అండ్ ఈ ఇన్సైట్స్ తీసుకెళ్ళి మనం క్లయింట్కి షేర్ చేస్తే క్లయింట్ పిచ్చెక్కిపోతాడు. అంటే ఎందుకు అంతలా చెప్తున్నానంటే see, ఎవరైనా కానీ డేటా స్టోర్ చేసుకుంటారు, లేదంటే ఆ డేటాని జస్ట్ చూస్తారు. ఇప్పుడు నేను ఒక డేటా, నా దగ్గర ఒక డేటా ఉంది ఫ్రెండ్స్. ఓకే. నా దగ్గర ఒక డేటా ఉంది. ఈ డేటా యొక్క సైజు 1,00,000 రికార్డులు ఉన్నాయి.
అంటే 1 lakh రికార్డ్స్ అండ్ 30 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నా అండ్ ఈ బిజినెస్కి కావాల్సిన డేటా అన్నమాట ఇది. అయితే ఈ 30 రికార్డ్స్, 30 కాలమ్స్ 1 lakh rows ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇదే డేటా ఇచ్చేసేసి అరే డేటాని అనాలిసిస్ చేయండి అంటే ఏం చేస్తారు జనాలుగా? జస్ట్ ఒక లుక్ ఇస్తారు అనమాట డేటా మీద. ఈ డేటా మీద ఒక లుక్ ఇస్తారు అంతే. లుక్ ఇచ్చి ఓకే డేటా అర్థమైపోయింది అంటారు. బట్ ప్రాక్టికల్గా చెప్పండి, 1 lakh రికార్డ్స్ మనం చూడగలమా? పిచ్చెక్కిపోదు కదా, అవునా కదా? ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. అలా అర్థం కాదు కాబట్టి మనం ఒక కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ మెజర్స్ అనేవి ఈ డేటా మీద క్యారీ అవుట్ చేయాలి. క్యారీ అవుట్ చేస్తే ఇవి ఆల్రెడీ ప్రీడిఫైన్ కాబట్టి మనకి వీటి నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చాలా అంటే చాలా ఇన్సైట్స్ రాబట్టవచ్చు. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టవచ్చు. అర్థమవుతుందా? సో ఒక్కొక్క మూమెంట్ని నిదానంగా నేర్చుకుంటూ వెళ్దాం. నేను ఒక మూమెంట్ చెప్తాను, ఇమీడియట్గా దాని మీద హ్యాండ్స్ ఆన్ చేద్దాం. సెకండ్ మూమెంట్ హ్యాండ్స్ ఆన్ అలా ఉంటుంది అనమాట. ఓకే, అంతేగాని మొత్తం బోరింగ్ క్లాస్ లాగా అయితే ఉండదు. ఎట్లా అన్ని మూమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా తర్వాత దాని మీద హ్యాండ్స్ ఆన్ చేయాలనుకుంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. ఓకే, చాలా టైం అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు అనమాట. సో అటెన్షన్ పే చేయరు. అందుకని ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక మూమెంట్ నేర్చుకుందాం, వాటిలో ఉన్న మెజర్స్ అన్ని నేర్చుకుందాం అండ్ దాని మీద ఒక యూస్ కేసు తీసుకుని దాని మీద ఒక హ్యాండ్స్ ఆన్ కూడా ప్లాన్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్. అసలు ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అంటే ఏంటి, లేదా అసలు ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్? ఓకే, ఈడిఏలో ఫస్ట్గా మనం చేసే ఏమంటారు, ఇనీషియల్గా చేసే కొన్ని మెజర్స్ అనుకున్నాం. అసలు ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ఏం చెప్పబోతుంది డేటా గురించి అంటే, ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ డేటాలో ఉన్న సెంటర్ వాల్యూ గురించి చెప్పింది, లేదా రిప్రజెంటేటివ్ వాల్యూని చెప్పింది. అది సెంటర్ వాల్యూ అంటున్నావు, రిప్రజెంటేటివ్ వాల్యూ అంటున్నావు. సెంటర్ వాల్యూ అంటే ఓకే అర్థమైందిలే. ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయి నా డేటాలో. సెంటర్ వాల్యూ అంటే 50th రికార్డే కదా. సో 50th రికార్డ్ వాల్యూస్ తీసుకుని డేటా గురించి చెప్పిద్దా అంటే కాదు. సెంటర్ అంటే మధ్యలో ఉందని కాదు. సెంటర్ అంటే దాని అర్థం వేరు. సింపుల్ చెప్తా. నా దగ్గర ఒక చిన్న డేటా ఉంది ఫ్రెండ్స్. ఓకే, 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి. ఇది ఒక డేటా సెట్ అనుకున్నాం. ఓకే, ఈ డేటా సెట్కి ఈ పర్టికులర్ డేటాకి లేదంటే నేను సెంటర్ వాల్యూ అడిగితే మీరు ఏం చేస్తారు? లేదా ఈ డేటాకి రిప్రజెంటేటివ్ వాల్యూ ఏంటంటే మీరు ఏం చెప్తారు? సెంటర్ వాల్యూ అన్న రిప్రజెంటేటివ్ వాల్యూ అన్న 3 అనే చెప్తాను అగ్రి. ఎందుకు? ఎందుకంటే సెంటర్లో ఉంది. మళ్ళీ అక్కడికి వస్తున్నారు. అలా కాదు ఫ్రెండ్స్, మనం సెంటర్ వాల్యూ రిప్రజెంటేటివ్ వాల్యూ ఎట్లా చెప్తాం? యావరేజ్. సి మనం ఎగ్జామ్స్ 10th క్లాస్ తీసుకుంటే ఒక 6 7 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్స్ రాస్తాం. ఓకే, బట్ మీ పర్సంటేజ్ ఎంతరా అంటే ప్రతి సబ్జెక్ట్లో చెప్పుకుంటే వెళ్ళాం కదా. మనం ఒక నంబర్ని ఫిక్స్ చేస్తాం, 80%. అంటే ఆన్ అన్ యావరేజ్ నా పర్సంటేజ్ వచ్చేసి 80. అంటే నా పర్ఫార్మెన్స్ 80 అన్నమాట. 100కి 80, 80% నేను పర్ఫామ్ చేశాను. ఒక సబ్జెక్ట్లోనా? కాదు, అన్ని సబ్జెక్ట్లో యావరేజ్గా నేను 80% నేను ప్రజెంట్ చేశాను. దట్ ఈజ్ వాట్ యావరేజ్ చెప్తుంది. యావరేజ్ అదే చెప్తుంది. సో అలా ఇక్కడ కూడా సెంటర్ వాల్యూ అంటే మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. యావరేజ్ ఎంత? 1 + 2 + 3 + 4 + 5. యావరేజ్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్?
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 15/5 అఖిల్, దాని అర్థం 3 అఖిల్. సో లక్కీలీ మనకు 3 వస్తుంది అంటే ఈ కేసులో. ఓకే. సో 3 అనేది సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అని చెప్పొచ్చు ఈ డేటాకి. ఈ పర్టికులర్ డేటాకి మాత్రం 3 అనేది సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అని చెప్తారు. ఓకే. సో సేమ్ అలాగే ఎటువంటి డేటా సెట్ తీసుకున్నా ఏంటి, ఈ ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది ఏం మెజర్ చేస్తుంది? సెంట్రల్ టెండెన్సీని మెజర్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ సెంటర్ వాల్యూని లేదా రిప్రజెంటేటివ్ వాల్యూని చెప్పింది ఎటువంటి డేటాకైతే. అలా క్యాలిక్యులేట్ చేసేదే మీన్, ఫస్ట్ మెజర్ ఆఫ్ ఈడిఏ. మీన్ అనే దాన్ని ఏంటి మనం యావరేజ్ అని కూడా చెప్తాం. ఓకే. సో మీన్ ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే. మీన్ ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ మ్యూ ఫార్ములా వచ్చేసేసి సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ బై ఎన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తున్నాం. ఓకే. అఖిల్ నాకు క్వశ్చన్. నీ క్వశ్చన్స్ వస్తే నేను ఆన్సరింగ్ ఇస్తూనే ఉంటాను. చెప్పు, అడుగు. అఖిల్ ఇప్పుడు న్యూమరిక్ కాలం అనుకో, ఇలాగా ఏదైనా ఒక న్యూమరిక్ డేటా ఉంది. ఓకే. కాలంలో న్యూమరిక్ వాల్యూస్ ఉంది. అప్పుడు నేను మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, బాగానే ఉంది. అదే డేటా సెట్ లో ఒక నాన్ న్యూమరిక్ కాలం ఉంది, జెండర్ అని ఒక కాలం ఉంది. జెండర్ లో న్యూమరిక్ వాల్యూస్ ఉండవు కదా, మేల్ ఫీమేల్, మేల్ ఫీమేల్ ఇలా ఉంటాయి కదా. అంటే నాన్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, అప్పుడు వాటికి మీన్ ఎలా? అవును, నిజంగానే అప్పుడు మీన్ ఎలా అంటే వాటి మీద మనం మీన్ క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఒక ఫార్ములా ఎలా నాన్ న్యూమరిక్ వాల్యూస్ తీసుకుంటది? తీసుకోదు కదా. సో సమ్ ఆఫ్ ఫీమేల్ ప్లస్ మేల్ ప్లస్ మేల్ ప్లస్ ఫీమేల్ అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేము. సో మీన్ అనే ఒక క్యాలిక్యులేషన్ నాన్ న్యూమరిక్ కాలమ్స్ కి పనిచేయదు. మరి అక్కడేం చేస్తాం అట్లా అంటే మాట్లాడదు. ఓకేనా? రైట్. సో మీన్ అనేది క్లియర్ కదా. మీన్ అనేది చాలా అంటే చాలా క్లియర్. ఏంటంటే మీన్ ద్వారా మనం సెంటర్ వాల్యూని తీసుకొస్తున్నాం, యావరేజ్ వాల్యూని. ఎలా? ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఆ సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ, డేటా యొక్క రిప్రజెంటేటివ్ వాల్యూని మనం తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. నా డేటా ఇలా ఉంది ఫ్రెండ్స్. సేమ్ డేటా 1, 2, 3, 4, 5 ప్లేస్లో 50 ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? అది ఒక్కసారి సేమ్ డేటా తీసుకున్నాం, బట్ 5 ప్లేస్లో 50 ఉంది, అంతేనా? అంతే. వీటితో పోలిస్తే అంటే రిమైనింగ్ 1, 2, 3, 4 వాల్యూస్తో పోలిస్తే 50 అనేది చాలా అంటే చాలా పెద్ద వాల్యూ, అవునా? ఎస్. అయితే ఇటువంటి వాల్యూస్ ని మనం జనరల్గా డేటా సెట్ లో ఏంటి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని చెప్తాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక నెంబర్ లైన్ లో తీసుకుంటే ఇక్కడ 0 ఉందనుకోండి, జీరోకి దగ్గరలో ఉంటాయి ఫస్ట్ 4 నెంబర్స్, బహుశా ఎక్కడ వరకు. బట్ 50 ఎక్కడో ఎక్కడ ఉంటుందా? సో ఈ కనుక మనం చూస్తే ఈ 50 అనే దాన్ని ఎక్స్ట్రీమ్ వాల్యూ అంటారు అనమాట. లేదా ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ని అవుట్ లయర్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ వాల్యూని అవుట్ లయర్స్ అంటారు. ఓకే. ఎందుకు అట్లా ఎంత చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ డేటాకి నాకు సెంటర్ వాల్యూ కావాలి అంట. సింపుల్. మళ్ళీ యావరేజ్ ఫార్ములా 1 + 2 + 3 + 4 + 50, 60 అట్లా టోటల్ బై ఎన్ని వాల్యూస్? 5 వాల్యూస్. సో యావరేజ్ 12 అట్లా.
వీటి యావరేజ్ నిజంగానే 12 అంటే వీటి సెంటర్ వాల్యూ నిజంగానే 12 అనేది మనకు క్వశ్చన్ రేజ్ అవుతుంది అనమాట. అనేది మనకి క్వశ్చన్ రేజ్ అయింది. ఎందుకంటే ఒక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ ఉండడం వల్ల, ఒక్క అవుట్లయర్ ఉండడం వల్ల మన సెంటర్ వాల్యూ ఏమైంది, 3 నుంచి 12కి చేంజ్ అయింది. అదే వాల్యూ 5 ఉంటే 3 వచ్చేది మనకి. బట్ 5 కాస్త 50 అయ్యేసరికి 3 ఏమైపోయింది, 12 అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే డేటాలో అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే రెండు ఒకటే. ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లయర్స్ ఉంటే కనుక వాటిని మనం అంటే వాటి ద్వారా ఏమైందంటే మన సెంటర్ వాల్యూ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఓకే, సెంటర్ వాల్యూ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మాత్రం ఏంటి, మన అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్గా అవుట్పుటే చేంజ్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం మీన్ యూజ్ చేయము. ఎందుకంటే మీన్ అనేది అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లయర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది. సో అప్పుడు ఏం చేస్తామంటే మీడియం పిక్చర్లోకి వస్తుంది అనమాట. మీడియన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీన్ మీడియన్ మోడ్ గుర్తున్నాయి కదా. చెప్పండి మీడియన్ అంటే ఏంటి. అఖిల్, మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్డర్డ్ డేటా. అఖిల్ అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయి. మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ఆర్డర్డ్ డేటా. మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే ఏదైతే వాల్యూ మధ్యలో ఉంటుందో, ఒక ఆర్డర్డ్ డేటా తీసుకుని ఆ డేటాలో మధ్యలో ఉన్న వాల్యూయే మీడియన్ అని చెప్తున్నాం. ఓకే, అంటే ఈ డేటా తీసుకుంటున్నాం 1 2 3 4 50. ఇది ఆర్డర్డా? ఎస్, అవునకి. ఎటు సైడ్ ఆర్డర్ చేసాం, అసెండింగ్ అయితే అసెండింగ్ అనుకో, డిసెండింగ్ అయితే డిసెండింగ్ అనుకో, నీ ఇష్టం. ఆర్డర్ గురించి మనకు ఫరక్ పడుతుంది, బట్ అది ఆర్డర్లో ఉందా లేదా, ఎటువంటి ఆర్డరింగ్ చేస్తే మనకు ఫరక్ పడదు. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాలో మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే ఏం చెప్తాం, 150 క్యాన్సిల్, 2 4 క్యాన్సిల్. సో మిడిల్ వాల్యూ వచ్చేసి 3 అకి, అది మీడియన్ అంటాం. ఎస్, మీడియన్ వచ్చేసి 3. ఓకే, సో మనకి అవుట్లయర్స్ ఉంటే లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటే మీడియన్ వాల్యూని కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఎందుకు, మీన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది కాబట్టి అవుట్లయర్స్ వల్ల లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల మనం సింపుల్గా మీడియన్ వాల్యూని అవుట్పుట్గా తీసుకుంటాం. సో నాకు అవుట్లయర్ అనేది పోద్ది కదా, అవుట్లయర్ అనేది ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ వాల్యూ, అది ఇటు సైడో ఉండాలి. ఓకే, సో అది పోతుంది, మధ్యలో ఉన్నది వాల్యూ వచ్చేస్తుంది అనమాట. మీడియన్ మాత్రం అవుట్లయర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఇక్కడ మీడియం చూసుకున్నా 3, ఇక్కడ మీడియం చూసుకున్నా 3. సో అవుట్లయర్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా మీడియన్నే తీసుకోవాలి. అంటే మీడియన్ వాల్యూనే మనం సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూగా తీసుకుంటాం అన్నమాట. ద ఓన్లీ రీజన్, ఎందుకంటే మీన్ అనేది అవుట్లయర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది క్లియర్గా. ఓకే కదా, రైట్. మనకి ఇంకొక మెజర్ కూడా ఉంది. ఏంటది, మోడ్. మోడ్ ఏం చేస్తుందమ్మా అంటే, మోడ్ అని ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని చెప్తారు. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ డేటా అంటే ఒక డేటాలో ఏదైతే వాల్యూ మోస్ట్ గా రిపీట్ అయిద్దో అదే మోడ్ అని చెప్తారు. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటకి, మోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్ చెప్తున్నా,
మోడ్ వల్ల మనకి నాన్ న్యూమరిక్ డేటా మీద పనిచేయగలుగుతాం. ఎందుకు? ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్లో ఉన్న మెజర్స్లో మీన్ మీడియన్ మోడ్లో మీన్ మీడియన్ రెండు కూడా నాన్ న్యూమరిక్ డేటా మీద పనిచేయవు. మనం వర్క్ చేసుకోలేము. అందుకని మోడ్ మాత్రం ఏంటి, నాన్ న్యూమరిక్ కాలం మీద పనిచేస్తుంది అనమాట. అలానే కాదు, న్యూమరిక్ కాలమ్స్ మీద కూడా పనిచేస్తుంది మోడ్ అనేది. ఓకే. సో మోడ్ స్పెసిఫిక్గా ఏంటంటే నాన్ న్యూమరిక్ కాలంలో ఏదైతే ఒక వాల్యూ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటి ఉంది మేల్ అని. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి, మోడ్ మేల్, మోడ్ వచ్చేసి మేల్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మోడ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మోడ్ అనేది మనకి క్లస్టర్స్ గురించి మాట్లాడింది. క్లస్టర్స్ అంటే ఏంటి? గ్రూప్స్. క్లస్టర్స్ అంటే ఏంటి? గ్రూప్స్. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక డేటాలో ఎన్ని గ్రూప్స్ చేయొచ్చు అనేది మనం మోడ్ వాల్యూ బట్టి చెప్పొచ్చు. అదేలాకి ఫర్ ఎగ్జాంపుల్ యూని మోడల్ అనుకోండి, అంటే మన మోడ్కి ఒకటే వాల్యూ వచ్చింది, ఇలా అవుట్పుట్గా ఒకటే వాల్యూ వస్తే అది యూని మోడల్ అంటారు. అదే మోడ్కి టూ వాల్యూస్ వచ్చాయి, అంటే ఇక్కడ ఇంకొక ఫీమేల్ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మేల్ ఫీమేల్ రెండు సేమ్ అయిపోతుంది కాబట్టి కౌంట్, సో రెండు రిటర్న్ అయిపోద్ది అనమాట. ఇలా ఉంటే టూ గ్రూప్స్గా చేయొచ్చు అని దాని అర్థం. ఒకటి మేల్ గ్రూప్, ఇంకోటి ఫీమేల్ గ్రూప్. మేల్ క్లస్టర్, ఫీమేల్ క్లస్టర్. సో డిపెండింగ్ ఆన్ మోడ్ వాల్యూ, మోడ్ వాల్యూని బేస్ చేసుకుని ఓకే, మనం నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేది లేదా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో యూని మోడల్ వాల్యూ ఉంటుంది, బై మోడల్ ఉంటుంది, లేదంటే మల్టీ మోడల్ ఉంటుంది. అంటే యూని మోడల్ అంటే మోడ్కి ఒకటే వాల్యూ అవుట్పుట్కి వస్తే అది యూని మోడల్. బై మోడల్ అంటే అదే మోడ్కి టూ వాల్యూస్ అవుట్పుట్గా వస్తే అది బై మోడల్ అంటాం. అండ్ మల్టీ మోడల్ అంటే మోర్ దాన్ టూ, రెండు మించి కనుక అవుట్పుట్స్ వస్తే మోడ్కి అది మల్టీ మోడల్ మోడ్ అని చెప్తాం అన్నమాట. అయితే మోడ్ అనేది ఓన్లీ మెజర్, ఇట్ ఈస్ ద ఓన్లీ మెజర్ అవుట్ ఆఫ్ ఎంటైర్ ఈడిఏ ప్రాసెస్. ఈడిఏ ప్రాసెస్ మొత్తం మీద మోడ్ అనే ఒక్క మెజర్ మాత్రమే మనం నాన్ న్యూమరిక్ డేటా మీద పనిచేయగలం. మిగతా ఏవి కూడా నాన్ న్యూమరిక్ డేటా మీద పనిచేయవు, వర్క్ చేయలేము. ఎందుకంటే అన్నీ కూడా ఫార్ములాసే ఫ్రెండ్స్. ఒక మోడ్కి మాత్రమే ఇక్కడ ఫార్ములా లేదు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఒక నాన్ న్యూమరిక్ కాలం ఉందంటే దాని మీద మనం ఎటువంటి ఆ, ఏమంటారు, మెజర్స్ కనుక చేయాలనుకుంటే ఒక మోడే సాధ్యం అనమాట. మిగతా ఏవి కూడా మనం చేయలేము. అంటే ఈడిఏ పరంగా నేను చెప్తున్నాను. ఈడిఏ పరంగా ఎటువంటి మెజర్ని మనం ఐ మీన్ క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడతో మనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ద్వారా మనకి సెంటర్ వాల్యూ లేదా రిప్రజెంటేటివ్ వాల్యూ అనేది తీసుకొస్తుంది అనమాట ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది. ఓకే. అది మెజర్ చేసి పెట్టి చెప్తుంది మనకి. ఎలా మెజర్ చేస్తున్నాం? మీన్ అనే ఒక మెజర్ ద్వారా మనం మెజర్ చేస్తున్నాం. మీన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. మ్యూకి ఫార్ములా ఏంటి? సిగ్మా ఆఫ్ ఎక్స్ బై ఎన్, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్. ఓకే. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని దాని అర్థం. బట్ మీన్ ఒక ఛాలెంజ్ ఉంది. అదే ఏంటంటే అవుట్లయర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది మీన్. అలా ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక మనకి రైట్ రిజల్ట్స్ రావు కాబట్టి అప్పుడు మీడియన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ మీడియన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ ఏ అయితే అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉన్నాయో వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు మీడియన్ అనేది. ఓకే. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు కాబట్టి మనం మీడియన్ వాల్యూని తీసుకుంటాం. ఏదైతే డేటాలో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లయర్స్ ఉన్నాయో, ఓకే, అలా ఉన్నప్పుడు మాత్రం మీడియన్ వాల్యూని కన్సిడర్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? నేను ఫైనల్గా మోడ్ వచ్చేసేసి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అని చెప్తాము. సో ఏదైతే వాల్యూ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో, మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కర్ అయిందో దాన్ని మోడ్ అని మాత్రం చెప్పగలను.
ఓకేనా? రైట్. సో మనం సింపుల్గా వెళ్ళిపోయి హ్యాండ్స్ ఆన్ చేసేద్దాము. సో దీనికోసం నేను ఒక డేటా సెట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో ఈ డేటా సెట్ పేరు వచ్చేసి ఐరిస్ అన్నమాట. సో ఇది మీరు డేటా కమ్యూనిటీ వాళ్ళు ఎవరిని అడిగినా ఈ డేటా సెట్ గురించి చెప్తారు, ఎందుకంటే చాలా అంటే చాలా ఫేమస్ డేటా సెట్. ఐరిస్ డేటా సెట్ అనేది చాలా అంటే చాలా ఫేమస్. సో మనం ఇనీషియల్గా ఈ డేటా సెట్తో నేను నేర్చుకున్నాం. ఓకే. తర్వాత మీకు వన్స్ అంతా బాగా అర్థమవుతుందంటే ఏంటి, మీరు హ్యాండ్స్ ఆన్ పరంగా వేరే డేటా సెట్స్ తీసుకుని వాటి మీద కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆ డేటా సెట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇన్ టోటల్ 5 కాలమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కాలమ్ వచ్చేసి సెపెల్ లెంత్, నెక్స్ట్ కాలమ్ వచ్చేసి సెపెల్ విత్, థర్డ్ కాలమ్ వచ్చేసి సెపెల్ లెంత్, పెటల్ లెంత్, అండ్ ఫోర్త్ కాలమ్ వచ్చేసి పెటల్ విత్, ఫిఫ్త్ కాలమ్ వచ్చేసి వెరైటీ. ఓకే. ఒకసారి అసలు ఈ 5 కాలమ్స్ ఏం సూచిస్తున్నాయి అంటే, ఫస్ట్ కాలమ్ సెపెల్ లెంత్ అని చెప్తున్నాం. అంటే లెంత్ అంటే మీకు తెలుసు. ఓకే. సో సెపెల్ అంటే ఏంటి మరి? ఏదైనా ఒక ఫ్లవర్ తీసుకున్నారనుకోండి, ఇదన్నీ కూడా ఐరిస్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుతుంది కానీ బట్ జనరల్గా చెప్తున్నాను. ఒక ఫ్లవర్ తీసుకుంటే ఫ్లవర్ అనేది మనకి డైరెక్ట్గా ఫ్లవర్ అయిపోదు. ఇనీషియల్గా అది చిన్న పిందలాగా ఉంటుంది అనమాట. అవునా? ఆ పింద పెరుగుతా పెరుగుతా నిదానంగా వికసిస్తుంది. అవునా? అది ఫ్లవర్ అవుతుంది నిదానంగా. సో ఇది ఒక ప్రాసెస్. అవునా? సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక ఫ్లవర్ ఇనీషియల్ బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఓకే, ఆ లోపల ఉన్న ఏదైతే ఆ ఫ్లవర్ ని కాపాడడానికి బడ్ అనేది బయట ఒక గ్రీన్ కలర్ ఆకుల టైప్ లోని కొన్ని గ్రీన్ కలర్ పిగ్మెంట్ తో ఉంటుంది అనమాట. ఏదైతే అది సేవ్ చేస్తూ ఉంటుందో లోపల ఉన్న బడ్ ని. ఓకే. వాటిని సెపెల్స్ అంటారు. ఓకే. ఆ సెపెల్ యొక్క లెంత్ అన్నీ కూడా మనకి ఫస్ట్ కాలంలో ఉంటాయి. అలాగే ఆ సెపెల్కి విత్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకు తీసుకున్నాం అనుకోండి. ఆకు ఒక లీఫ్ తీసుకుంటే ఆ లీఫ్ కి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. అంటే స్ట్రైట్ గా చూస్తే లెంత్ వస్తుంది, అడ్డంగా చూస్తే విడ్త్ వస్తుంది. రైట్. సో సెపెల్ అంటే మనకి ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఇలా దేని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ఐరిస్ ఫ్లవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. దెన్ పెటల్ లెంత్, పెటల్ విత్. పెటల్స్ అంటే నేను చెప్పక్కర్లా. పువ్వు ఒకసారి వికసించేశాక ఏంటి, లోపల ఉన్న పాలిన్ గ్రెయిన్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాన్ని బయట మొత్తం మనకి పెటల్స్ ఉంటాయి, రోజ్ పెటల్స్ అంటాం. ఓకే. చాలా మంది ఈ రోజ్ పెటల్స్ తింటారు. అలా ఏ ఫ్లవర్కి తీసుకున్నా కానీ పెటల్స్ అనేవి మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే ఆ పువ్వుకి అందాన్ని ఇస్తుందో, ఓకే, అవే పెటల్స్ అంటారు. అవునా? సో ఈ పెటల్స్ కూడా సేమ్, వాటి యొక్క లెంత్ని ఒక కాలంలో తీసుకుంటున్నా, వాటి యొక్క విత్ని ఇంకొక కాలంలో తీసుకుంటున్నా. ఈ 4 కాలమ్స్ ని బేస్ చేసుకుని అది ఎటువంటి టైప్ ఆఫ్ ఐరిస్ ఫ్లవర్ అనేది, లేదా ఎటువంటి స్పీస్ ఆఫ్ ఐరిస్ ఫ్లవర్ అనేది డిసైడ్ చేస్తుంది వెరైటీలో. ఓకే. సో ఇన్ టోటల్ 5 కాలమ్స్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ దీని మీద ఫస్ట్ ఈడిఏ చేద్దాం. అంటే ఈడిఏలో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ మనం చేద్దాం ఇవాళకి. ఓకే. రైట్. సో ఇనీషియల్గా మనం ఏంటి, ఈ డేటా సెట్ మనకి మొత్తం కూడా సిఎస్వి ఫార్మాట్లో ఉంది. సో సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటాని మనం పైథన్ మెమరీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా, లోడ్ చేసుకోవాలంటే ఎలా అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏంటి పాండాస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ పాండాస్ మాడ్యూల్లో సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని ఎట్లా లోడ్ చేసాము, రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనే ఫంక్షన్ ద్వారా లోడ్ చేసాం. మీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్? రైట్. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి అంటాం. అంటే పాండాస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఆ, దీంట్లోనే ఆ రీడ్ అండర్ స్కోర్ సిఎస్సి అనే ఫంక్షన్ ఉంది. సో ఆ రీడ్ అండర్ స్కోర్ సిఎస్సి ఫంక్షన్ యూజ్ చేయడానికి నేను పాండాస్ని ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్. సో ఇంపోర్ట్ చేశాను, దాని యొక్క అలియాస్ నేమ్ కూడా ఇచ్చాను, అదే పీడి. ఓకే. సో పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి, పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అనే ఫంక్షన్ ద్వారా లోపల నేను ఏం పాస్ చేస్తున్నా,
ఆ ఫైల్ యొక్క path ని పాస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఫైల్ యొక్క path ని పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఈ పాత్ మొత్తం కూడా మనం స్ట్రింగ్స్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది మొత్తం స్ట్రింగ్లో ఇచ్చి, అండ్ నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆర్ ఏం మెన్షన్ చేస్తుంది, ఈ మొత్తం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని రా ఫార్మాట్లో కన్సిడర్ చేయండి అని చెప్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్న డేటా మొత్తం కూడా ఐరిస్ అండర్ స్కోర్ డేటా అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది చూడండి. ఐరిస్ అండర్ స్కోర్ డేటా అనేది ఒక వేరియబుల్. ఓకే, అందులో ఒక డేటా ఫ్రేమ్ స్టోర్ అయింది. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. గుర్తుంది కదా? ఈ డేటా ఫ్రేమ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక టేబుల్. రోస్ కాలమ్స్ ఉంటాయి. ఎన్ని రోస్ ఉన్నాయి? 150 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాలమ్ నేమ్స్. ఓకే, అండ్ ఇది డేటా అన్నమాట. చూడండి, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఓన్లీ న్యూమరికల్ కాలమ్స్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. నాన్ న్యూమరిక్ కాలమ్ జనరల్గా ఈ స్పైడర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వదు బై డిఫాల్ట్గా సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకుంటుంది. అలా వద్దనుకుంటే కనుక ఇది కూడా మార్చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ లేఅవుట్ అన్నమాట. సో మన మన ఇష్టం బట్టి మన చేంజెస్ మనం చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్. రైట్, సో డేటా లోడ్ చేసేసుకున్న 150 రోస్ ఉన్నాయి అండ్ 5 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు షేప్ అనే ఒక attribute ని యూస్ చేస్తున్నా. షేప్ అనే యాట్రిబ్యూట్ మనకి ఏం చేస్తుంది? ఈ షేప్ మనకి సింపుల్ చెప్పాలంటే ఆ డేటా ఫ్రేమ్ యొక్క షేప్ ని రిటర్న్ చేస్తుంది. ఆ డేటా సెట్ యొక్క డైమెన్షన్ ని రిటర్న్ చేస్తుంది. అంటే 150/5 ఏదైతే ఉందో అది అవుట్పుట్ కి రిటర్న్ అయింది అనమాట, కన్సోల్కి. చూడండి. ఎస్, ఇవన్నీ ఆల్రెడీ మనం పాండాస్ మాడ్యూల్లో డిస్కస్ చేసాం. సో అదే నేను అనేది, ఈ కంటిన్యూటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని అక్కడ విని లేదా మధ్యలో కనుక గ్యాప్ వస్తే డైరెక్ట్గా ఈ వీడియోస్ మీరు వినొద్దు, ఈ సెషన్స్ వినొద్దు. ఓకే, మళ్ళీ వెళ్ళి ఫస్ట్ పాండాస్ మాడ్యూల్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఇదేంటి, తర్వాత ఇదేంటి అనేది అర్థమైద్ది. ఓకే, సో తర్వాత హెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? టాప్ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. అవునా? సో బై డిఫాల్ట్ 5 5 టాప్ రికార్డ్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఇదిగోండి, ఇవి 5 టాప్ రికార్డ్స్ అన్నమాట. అగలే ఇవి టాప్ రికార్డ్స్ అని నువ్వు ఎలా చెప్తున్నావు? సింపుల్, ఇండెక్స్ ఉంది, 0 1 2 3 4 ఉంది కదా. సో టాప్ రికార్డ్స్, ఎందుకంటే పైథాన్లో బై డిఫాల్ట్ ఇండెక్సింగ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అయింది. అలాగే బాటమ్ రికార్డ్స్ కావాలంటే నాకు టెయిల్ ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ టెయిల్ ఫంక్షన్ ఏం చేస్తుంది? బాటమ్ రికార్డ్స్ని ఇస్తుంది. బై డిఫాల్ట్ సేమ్ హెడ్ లాగానే 5 ఇచ్చేస్తుంది. 145, 146, 147, 148, 149. అంటే 150 రోస్ ఉన్నాయి కదా, 149 వచ్చాయంటే ఇది ఇండెక్స్. అండ్ పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 149 దగ్గర ఆగిపోయింది. లేకపోతే మనకి అంటే ఇన్ టోటల్ దాని అర్థం 150 రోసే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. రైట్, తర్వాత ఇన్ఫో ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే డేటా సెట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఓకే, లైక్ నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్, కాలమ్ నేమ్స్, కాలమ్ యొక్క ప్రతి కాలంలో ఉన్న నార్మల్ కౌంట్, తర్వాత ప్రతి కాలమ్ యొక్క డీ టైప్, ఇవన్నీ ఇస్తుంది. చూడండి, 150 ఎంట్రీస్ అంటే 150 రోస్, దాని ఇండెక్స్. టోటల్ 5 కాలమ్స్ ఉన్నాయని చెప్తుంది. అండ్ ఆ 5 కాలమ్స్ని ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, ఈ 5 కాలమ్స్కి ఇండెక్స్ ఇది. అండ్ ప్రతి కాలంలో 150 నార్మల్ వాల్యూస్ ఉన్నాయి అంటుంది. అంటే ఎటువంటి కాలంలో కూడా నల్ వాల్యూస్ లేవు, మిస్సింగ్ వాల్యూస్ అయితే ఏమీ లేవు. అండ్ ఫస్ట్ 4 కాలమ్స్ ఫ్లోట్ డేటా టైప్తో వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ కాలం వచ్చేసి ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ టెక్స్ట్, నాన్ న్యూమరిక్. ఓకేనా? రైట్, అలాగే డిస్క్రైబ్ ఫంక్షన్ డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ ని రిటర్న్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మన పాండాస్ మాడ్యూల్లో. సో డిస్క్రిప్టివ్ స్టాటిక్స్ అంటే మీ కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం, మాక్సిమం, 25th,
58th అండ్ 75th పర్సెంటైల్స్ ఇవన్నీ కూడా రిటర్న్ చేస్తుంది. అది నాకు ఏం అర్థం కావట్లేదంటే మనం మాట్లాడదాం, ఎందుకంటే ఇది అర్థం అవ్వాలంటే మనకి ఇంకొన్ని క్లాసెస్ వినాలన్నమాట. ఓకే, సో వీటన్నిటి గురించి అర్థం అవ్వాలంటే మనం డేటా క్లెన్జింగ్ వెళ్ళిపోవాలి, అప్పుడు మాత్రమే ఇది అర్థమైంది అనమాట. అది ఓన్లీ 4 కాలమ్స్కి వచ్చింది, 5 కాలమ్స్ ఉన్నాయంటే 4 కాలమ్స్ 5 కాలమ్స్లో లాస్ట్ కాలం వెరైటీ అనేది నాన్ న్యూమరిక్ కదా, సో డిస్క్రైబ్ అనేది నాన్ న్యూమరిక్ మీద పని చేయదు. రైట్, సో బేసిక్ స్టఫ్ అంతా చేసేసాను. ఓకే, నవ్వు ఇప్పుడు అసలు యాక్చువల్ ఫస్ట్ మూమెంట్ స్టార్ట్ చేద్దాం. సో ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది ప్రింట్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ అయిపోయింది. అలాగే మీన్ అనేది కూడా ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ మీన్ క్యాలిక్యులేషన్స్ చేద్దాం అనుకుందాం. సో సింటాక్స్ చూడండి ఎంత ఈజీయో. డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ ఏది, ఐరిస్ అండర్ స్కోర్ డేటా డాట్ కాలం నేమ్. కాలం నేమ్, కాలం అనేది ఎక్కడ ఉంది మనకి, డేటా ఫ్రేమ్ లోపల ఉంది కాబట్టి డాట్ తో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఈ డాట్ అనేది మనకి హైరార్కీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈ హైరార్కీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ డేటా ఫ్రేమ్ నుంచి ఈ కాలం తీసుకుంటున్నాం. ఈ కాలం మీద నేను మీన్ అనే ఫంక్షన్ ని అప్లై చేస్తున్నాను. సో యావరేజ్ రిటర్న్ చేస్తాను అనమాట. చూడండి 5.84 అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యావరేజ్ మొత్తం క్యాలిక్యులేట్ అయిపోయింది. ఈ సెపెల్ లెంత్ అనే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ 150 కాలమ్స్ తీసుకుని ఏంటి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సేమ్ అలాగే సెపెల్ విత్ కి చేద్దాం. 3.05. అఖిల్, ఈ లైన్కి ఈ లైన్కి తేడా ఏంటంటే ఓన్లీ కాలం మార్చాను అంతే. చూడండి, సెపెల్ లైన్ ప్లేస్ లో సెపెల్ విత్ పెట్టాను. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ఇది టైం టేకింగ్ అంటే. ఎస్, 4 న్యూమరిక్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఇండివిజువల్ గా చేసుకుంటే ఓకే 10 minutes లో లేదా 5 minutes లో అయిపోద్ది. అదే డేటా సెట్ లో ఒక 50 కాలమ్స్ ఉంటే ఎంతసేపు పట్టింది కదా. సో అందుకనే నేను టైం టేకింగ్ ప్రాసెస్ అంది ఈడిఏ డేటా క్లెన్జింగ్. రైట్, నెక్స్ట్ మీడియన్ ని ప్రింట్ చేస్తున్నా. సేమ్ అలాగే మీన్ ప్లేస్ లో మీడియన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, మనకి మీడియన్ వాల్యూ వచ్చేస్తుంది. సెపల్ లెంత్ లో సెపల్ లెంత్ కి మన మీడియన్ వాల్యూ వచ్చేసేసి 5.8. 5.8 అనే వాల్యూ మిడిల్ మోస్ట్ వాల్యూ అన్నమాట. మరి ఇందులో అవుట్లైర్స్ ఉన్నాయంటే అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు అవుట్లైర్స్ ఎలా డిస్కస్ చేయాలి, ఏంటి కథ అనేది మనం చూద్దాం. అదే సెపెల్ విత్ లో మీడియన్ వాల్యూ వచ్చేసేసి 3.0. క్లియరా? ఓకే ఓకే, రైట్. చివరిగా మోడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నా, మోడ్ ని ప్రింట్ చేస్తున్నా అండ్ మీన్ మీడియన్ ప్లేస్ లో మోడ్ పెడుతున్నా అంతే. కాలమ్స్ అన్ని లేదా డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అంతా కూడా సేమ్ పెట్టేసి జస్ట్ ఆ కాలం నేమ్ మార్చుకుంటూ వెళ్తున్నాను. సో సెపెల్ లెంత్ లో ఉన్న మోడ్ ఏంటంటే 5.0. 5.0 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది అనుకుంటా. సో అందుకని 5 ప్లస్ సెపెల్ లెంత్ లో మనకి మోడ్ 5.0 ఇచ్చింది. అలాగే సెపెల్ విత్ లో చూద్దాం. 3.0. 3.0 అనేది మనకి మోడ్ సెపెల్ విత్ లో. సో ఇలా అన్ని కాలమ్స్ కి చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే నేను ఓన్లీ 2 కాలమ్స్ కి చేశాను ప్రతి మెజర్. ఇలా కాకుండా ప్రతి కాలం కి మనం చెయ్యొచ్చు, బట్ కండిషన్స్ అప్లై. మీకు అన్ని గుర్తున్నాయి కదా, మీన్ మీడియన్ రెండు నాన్ న్యూమరిక్ కాలం కి పనిచేయవు, ఎర్రర్ వస్తుంది. మోడ్ మాత్రం నాన్ న్యూమరిక్ కాలం కూడా పనిచేస్తుంది. సో ఈ డేటా సెట్ మీకు ఆఫ్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ఓపెన్ సోర్స్ గా. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని మీద మీరు అనాలిసిస్ చేయండి ఫస్ట్ మూమెంట్ వరకు. ఓకే, రెస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. సో క్లాస్ ఈ పర్టికులర్ సెషన్ నేను ఇక్కడతో ఆపేస్తున్నా. సో ఈ సెషన్ కనుక మీకు నాకు బాగా అనిపిస్తే కనుక ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఎటువంటి ఇష్యూస్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ మల్టిపుల్ గ్రూప్స్ లేదా మల్టిపుల్ ఛానల్స్లో మీరు షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సెషన్స్ అనేవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మేము రియల్ టైంలో చేసే ప్రాసెస్ మొత్తాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ సెషన్స్లో. సో ఒక అవగాహన అయితే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే. ఓకే, రైట్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్,
సైనింగ్ ఆఫ్.